నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, శ్రీశక్తిపీఠ మూలదేవత ప్రధాన శక్తి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి ఆశీస్సులు, అంతేకాదు వారాహిదేవిగా అమ్మవారు ఇక్కడ శ్వేతవర్ణంతో శ్వేతవారాహిగా పాతాళ శ్వేతవారాహిగా భాసిస్తూ ఉన్నది. ఆ వారాహిదేవి కృప కూడా ప్రతి ఒక్కళ్ళ మీద ప్రసరించాలి అని భావిస్తూ వారాహి నవరాత్రులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వస్తున్నాయా వారాహి నవరాత్రులు అని అమ్మ భక్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ మంత్ర సాధకులు ఎదురు చూస్తూ ఉన్నారు. గుప్త నవరాత్రులుగా మన శాక్తేయంలో ఈ ఆషాఢ నవరాత్రులను వారాహి నవరాత్రులను మనం పిలుచుకుంటూ ఉంటాం. వారాహి నవరాత్రులలో అమ్మను గనుక ఆరాధిస్తే మామూలు రోజుల్లో ఆరాధించిన దానికంటే కూడా కొన్ని కోట్ల రెట్ల ఫలితం మనకు వస్తూ ఉంది. అయితే ఎలా ఆరాధించాలో అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి వారాహిదేవి కృప పొందేటువంటి మార్గాలు కూడా చెప్పుకున్నాం. ప్రధానంగా ద్వాదశ నామావళి, హయగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశించినటువంటి ఈ ద్వాదశ నామావళిని మనం పారాయణ చేయటం, అలాగే వారాహి దీపాన్ని వెలిగించుకోవటం అనేటువంటి విశేషాలు కూడా అనేక సార్లు మనం ప్రస్తావించుకున్నాం. వేలాది మంది భక్తులు ఈ రెండు మార్గాల ద్వారా అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు, కావలసినటువంటి కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. వాటితో పాటుగా ప్రధానంగా ఈ నవరాత్రులలో ఇంట్లో మనం వారాహిని పిలవటం, వారాహి పూజ చేయటం, వారాహీదేవికి సంబంధించినటువంటి నామాలను పారాయణ చేయటం, అమ్మకు చక్కటి నైవేద్యాన్ని పెట్టటం, వీటితో పాటుగా తొందరగా అమ్మ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? ఇంటికంటే గుడి పదిలం అని అన్నారు. మామూలు గుడి కంటే కూడాను వారాహి క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారిని కనుక దర్శించుకుంటే అమ్మ నిరంతరం అక్కడ తన దివ్య శక్తితో ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి అనంతమైనటువంటి శక్తితో ప్రకాశించేటువంటి వారాహి తొందరగా తనను దర్శించినటువంటి ప్రతి ఒక్క భక్తుడిని కూడాను అనుగ్రహిస్తుంది. అటువంటి మహావారాహి క్షేత్రంగా పేరుగాంచినటువంటి మన శ్రీశక్తి పీఠంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పాతాళ శ్వేత వారాహీదేవి మందిరం దివ్య శక్తితో అమ్మవారి ప్రత్యక్ష నిలయంగా, అమ్మధామంగా ఈ వారాహి క్షేత్రాన్ని భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకని అనంటే అమ్మ తాను ఇక్కడ ఉన్నాను, తాను ఇక్కడే ఉన్నాను, తన అనుగ్రహాన్ని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అందిస్తున్నాను అని కొన్ని వేల మంది భక్తులకు దివ్య అనుభవాల ద్వారా తెలియజేసింది. అమ్మను దర్శిస్తున్న వాళ్ళందరికీ కూడాను ఇబ్బందులు, కష్టాలు అలాగే తీరిపోవటంతో పాటుగా ఆరోగ్యం రావటం, కోరుకున్నటువంటి వివాహాలు జరగటం, ప్రధానంగా భూ సమస్యలకు పరిష్కారం జరగటం అనేటువంటిది ఇక్కడ దేవి అనుగ్రహానికి ప్రతీకగా ప్రతి ఒక్క భక్తులు కూడా భావిస్తూ ఉన్నారు. అందుకని లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ పాతాళ శ్వేత వారాహిని దర్శనం చేసుకుంటూ ఉన్నాం. మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం. ఈ శ్వేత వరాహ కల్పానికి కారణమైనటువంటి దేవత వారాహిదేవి. శ్వేత వరాహ శక్తిని విష్ణువులో సైతం నిక్షిప్తం చేసి భూమిని రక్షించినటువంటి దేవతగా వారాహిదేవిని అభివర్ణిస్తూ ఉన్నది తంత్రం. వారాహిదేవికి సంబంధించినటువంటి ఈ విశేషాలు అందరికీ తెలిసినటువంటివే. అయితే మీరు ఇంట్లో పూజించండి, అమ్మను దర్శించండి, అమ్మను స్మరించండి. వీటితో పాటుగా అమ్మ అనుగ్రహం తొందరగా కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారాహి నవరాత్రులలో మన శ్రీశక్తి పీఠంలో వెలిసి ఉన్నటువంటి పాతాళ శ్వేతవారాహిని దర్శించండి. అమ్మ అనుగ్రహాన్ని త్వరగా పొందండి. అమ్మ అనుగ్రహంతో అన్ని కోరికలు కూడా తీరుతాయి అనేటువంటిది పురాణ వాక్యం. కాబట్టి ఈ ఆషాఢ నవరాత్రులలో అమ్మవారిని దర్శించండి, అందరూ తరించండి. స్వస్తి.